అభ్యర్థుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించింది. ముఖ్యంగా మహిళలకు అగ్రతాంబూలం వేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం చిత్తూరు ఎంపీకి పోటీ చేస్తున్న సామాన్య కిరణ్ మన దగ్గర ఉన్నావు. ఈవిడ కూడా సామాజిక కార్యకర్తగా అధ్యాపకులుగా పనిచేస్తూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలుపుతున్నారు. ప్రస్తుతం సామాన్య కిరణ్ మనతో ఉన్నారు. మీకు రాజకీయ రంగ ప్రవేశం చేయాలని ఎందుకు ఆసక్తి లేదు? మొదటి నుండి నాకు సామాజిక సేవ పట్ల ఆసక్తి అండి. ప్రజల్లో ఉండడం, నిత్యం ప్రజలతో మమేకం అవడం అనేది నాకు చాలా ఆసక్తికరమైన అంశము. అందులో భాగమే రాజకీయ రంగ ప్రవేశం. ఈ జిల్లాతో మీకున్న అనుబంధం ఏంటి? మా నాన్నగారు ఈ జిల్లా వారు. నేను ఇక్కడ 10వ తరగతి వరకు చదువుకున్నా చిత్తూరు బీజే హై స్కూల్లో. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం నచ్చింది? ఆ పార్టీలో ఎందుకు చేరారు? ఆ పార్టీ తరఫున ఎందుకు పోటీ చేస్తారు? యాక్చువల్ గా నేను ఎక్స్ట్రీమ్ లెఫ్టిస్ట్ ఐడియాలజీ అండి. అయితే ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సంక్షేమ పథకాలు చూసిన తర్వాత ఆయన పెట్టిన మొదటి సంతకం ఉచిత కరెంటు మీద నన్ను చాలా ఆకర్షించింది. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించి ఉండవచ్చు, కానీ ఆయన ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు మీరు గమనించండి, ఏ ముఖ్యమంత్రి కూడా ప్రవేశపెట్టి ఉండలేదు. మీరు గ్రామ గ్రామంకు వెళ్ళండి, ప్రజల్ని కలవండి, ఒక ఆరోగ్యశ్రీ గాని, ఫీజు రీఎంబర్స్మెంట్ గాని, ప్రతి ఒక్కటి వృద్ధులకి 200 జీతం వచ్చినట్టు 200 ఇవ్వడం గాని, ఆ సంక్షేమ పథకాలన్నీ నన్ను విపరీతంగా ఆకర్షించి ఆయన అభిమానిగా మారాను. ఆ అభిమానం చేత పార్టీలోకి వచ్చాను. నా బలం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు. నా బలం అదే. ఆ బలంతోనే నేను ముందుకెళ్తాను. ఈ అమ్మఒడి పథకం ఒక్కటి చాలు, ప్రజలకి కళ్ళు మూసుకొని వైఎస్ఆర్ పార్టీని ఎంచుకోవడానికి. అది ఒక్కటి చాలండి. అది ఎంత భవిష్యత్తును మనకు వాగ్దానం చేస్తుంది. నిజం, మీరు చూడండి, చిన్నపిల్లలు పల్లెటూర్లకు వెళ్తే ఒక 6వ తరగతి వరకు 5వ తరగతి వరకు చదువుతారు, తర్వాత పొలం పనులకో దానికి దీనికి వెళ్ళిపోతారు. ఆడపిల్లలైతే అనివార్యంగా పెళ్లిళ్లు చేసేస్తారు. మీకు ఇదే పథకం ఒక పీజీ వరకు నేను వాగ్దానం చేస్తున్నా. మీకు 1000 రూపాయలు వస్తుంది, మీరేం కష్టపడక్కర్లేదంటే తల్లిదండ్రులు కూడా ఏమవుతారంటే, సరే మనకు 1000 రూపాయలు వస్తుంది కదా, పోనీ చదివిద్దాం, బిడ్డ కష్టపడ్డం ఎందుకు అని చదువు వైపు పంపించేస్తారండి. అదొక్కటి చాలు. తండ్రి మద్యపానం వల్ల భార్య బాధితురాలు అవడం కాకుండా పిల్లలు కూడా బాధితులు అవుతారు. అది ముఖ్యంగా బెల్ట్ షాపులు ఉండడం వల్ల ప్రజలకి చేరువైపోతుంది అనమాట. అది కాకుండా మనం దాన్ని నియంత్రించగలిగినామంటే చాలా కుటుంబాలు బాగుపడతాయి. మీ భర్త ఐఏఎస్ ఆఫీసర్ పశ్చిమ బెంగాల్లో ఉన్నట్లు సమాచారం. అంటే మీకు మీరు రాజకీయ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. మీ భర్త వైపు నుంచి మీకు ఎలాంటి ప్రోత్సాహం ఉంది కుటుంబ సభ్యుల నుంచి? నా భర్త ఫెమినిస్ట్ అండి, స్త్రీవాది. స్త్రీలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని, పురుషుడి కంటే బలమైన వ్యక్తి స్త్రీ అని నమ్మే వ్యక్తి. ప్రతి విషయంలో నాకు నా భర్త ప్రోత్సాహం, నా తమ్ముళ్ల ప్రోత్సాహం, నా తండ్రి ప్రోత్సాహం ఉంది నాకు. చిత్తూరుని పట్టుపీడించే ప్రధాన సమస్య తాగునీరు, సాగునీరు అండి. నేను గెలిస్తే ఇక్కడి నుండి తప్పకుండా ఆ సమస్య పరిష్కారానికి నా శాయశక్తిగా నేను ప్రయత్నిస్తాను. 100% దృష్టి కేంద్రీకరిస్తాను దాని మీద. జగన్మోహన్ లో నీకు నచ్చిన అంశాలు ఏంటి? చురుకుదనము, పట్టుదల, డెడికేషన్, నిబద్ధత, నిజాయితీ అన్ని. సామాన్య కిరణ్ స్పష్టంగా చెప్తుంది. సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నాకు తెలుసు, ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టి పెరిగాను. ఈ చిత్తూరు జిల్లాతో అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ప్రధానంగా త్రాగునీరు, సాగునీరు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి తను శక్తి వంచన లేకుండా కృషి చేస్తా అంటున్నారు. జగన్ నాయకత్వంలో ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని సామాన్య కిరణ్ స్పష్టం చేస్తున్నారు.